ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో 5వ రోజు జరిగిన అమ్మవారి యొక్క గజవాహన సేవను ఈరోజు వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే తిరుమల శ్రీవారి నుండి వచ్చిన లక్ష్మీ కాసుల హారాన్ని ఇక్కడ వేంచేపు చేసుకుని ఇక్కడ దివ్యమంగళ నీరాజనాలు అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఈ కాసుల హారాన్ని పద్మావతి అమ్మవారికి, మా ఇంట్లో ఉన్న అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. స్వామివారు తిరుచానూరుకి పంపిస్తూ ఉంటారు ఇదే రోజున. అలాగే మా ఇంట్లో కూడా ఉన్నారు కదండి వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం అలంకరించే లక్ష్మీ కాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించడం కోసం వేంచేపు చేసుకుని ఈ విధంగా దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇచ్చి చూపించడం జరుగుతుంది. అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. అలంకారం పూర్తయిన తర్వాత ఎదుగోండి గజారూఢురాలైన శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం. అనేక కళ్యాణ శుభాలని అందించే తల్లి ఆ పద్మావతి అమ్మవారు. అటువంటి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తన వాహనమైన గజవాహనం మీద అమ్మవారు మనకి అనుగ్రహిస్తున్నారు. అమ్మవారికి ఈ గజవాహనం అంటే ఎంతో ఇష్టం. అలాగే స్వామివారికి గరుడ వాహనం అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ 5వ రోజు ముఖ్యంగా గరుడ వాహనం ఉంటుంది తిరుమలలో అయితే. కానీ ఇక్కడ అమ్మవారు తన ప్రియ వాహనమైన గజవాహనం మీద అలంకరించుకుని అమ్మ దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడ ఏనుగు పేరు ఐరావతం అని అంటారు. ఐరావతం అనేది ఇంద్రుడి యొక్క వాహనం పేరు ఐరావతం. ఇంద్రుడు స్వయంగా తన వాహనాన్ని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల కోసం పంపిస్తారు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఐరావతానికి 4 దంతాలు ఉంటాయండి. అవి 4 వేదాలుగా చెప్తూ ఉంటారు. అలా 4 దంతాలు ఉన్న ఏనుగు మీద అమ్మవారు వేంచేపు చేసుకుంటారు. ఈ ఐరావతం అనేది తెల్ల రంగులో ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఐరావతం తెల్ల రంగులో ఉంటుందని. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మాకు దొరికిన ఏనుగు, మేము కొనుక్కొచ్చిన ఏనుగుల్లో మాకేపు 4 దంతాలతో ఉండవండి. అందుకని 2 దంతాలతోనే ఉంటుంది కాబట్టి అదే వాహనం మీద అలంకరించడం జరిగింది. కానీ అమ్మవారు తిరుచానూరులో అలంకరించుకుని వేంచేపు చేసుకునే వాహనము కేవలం గజవాహనం అండి. అది కూడా తెల్ల రంగులో ఉండే గజవాహనాన్ని అధిరోహిస్తారు. 4 దంతాలున్న ఏనుగు ఉంటుంది. అలాంటి ఏనుగు మీద అమ్మవారు వేంచేసి ఉంటారు. అలాగే తిరుచానూరులో అన్ని వాహనాల కంటే పెద్ద వాహనం ఏదయ్యా అంటే ఈ గజవాహనంగా చెప్తారండి. అక్కడ గజవాహనం అన్ని వాహనాల్లో కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. అలా ఆ వాహనం మీద వేంచేపు చేసుకుని అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. సవర్ణమైన ఎక్కడైనా వెండి అలా ఉంటాయి, కానీ సువర్ణం అంటే బంగారంతో చేసిన ఏనుగు మీద అమ్మవారు అంబారీ మీద అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే తిరుమల శ్రీవారి నుండి పంపించిన లక్ష్మీ కాసుల హారాన్ని కూడా మెడలో ధరించుకుని దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ మన పద్మావతి అమ్మవారు మా ఇంట్లో అమ్మవారికి పూల జడ వంటి అన్నీ కూడా అలంకరించి స్వామివారు పంపించిన లక్ష్మీ కాసుల హారాన్ని కూడా ధరింపచేసి అలాగే నూతన పట్టు వస్త్రాన్ని సమర్పించి అమ్మవారిని ధరింపజేస్తాను. ఈ విధంగా దర్శనాన్ని ఇస్తుంది. చూడండి అమ్మవారు ఎంత బాగుందో కదండి. దగ్గరగా చూపిస్తాను చూడండి. ఆ కళ్యాణ బొట్టు పెట్టుకుని ఆ ముక్కు పురుగలు అలాగే పోగులు ఇవన్నీ కూడా అలంకరించుకుని దర్శనాన్ని ఇస్తుంది. అభయము వరద హస్తాలతో దర్శనమిస్తుంది. ఈ విధంగా గజవాహనం మీద అమ్మవారిని దర్శనం చేసుకోవటం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదని భావిస్తూ ఉంటారు. అలాగే అందుకని అమ్మవారిని గజవాహనం మీద దర్శనం చేసుకోవటం వల్ల ధనానికి ఎటువంటి లోటు రాకుండా చూడు తల్లి అన్నట్లుగా అమ్మవారిని అంటారు. గజలక్ష్మిగా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు గజలక్ష్మిగా కూడా పిలుస్తూ ఉంటారు అమ్మవారిని. అలా గజవాహనం మీద దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ దివ్యమంగళ నీరాజనాన్ని మీరు కూడా అద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో పద్మావతి దేవ్యే నమః. ఓం నమో వెంకటేశాయ.
ఆ దివ్యమంగళ నీరాజాన్ని అద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.